Hey guys, this is Harsha. Welcome to my channel Harsha Explorer. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్రిప్షన్. మనలో ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఏదో సందర్భంలో ఆన్లైన్లో బుక్ చేసి ఉంటారు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, మీషో కానీ, ఇంకేవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఉంటారు. లేడీస్ అయితే మరీ ఎక్కువ అనుకుంటే అది వేరే విషయం, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అయితే అవుతారు. ఎందుకు లాస్ అవుతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మనలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. అమెజాన్లో బుక్ చేస్తే అమెజాన్ వాడు మాత్రమే తయారు చేసి అందులో ప్యాక్ చేసి మనకు పంపిస్తాడు. ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే వాడే తయారు చేసి వాడే ప్యాక్ చేసి మనకి ఇస్తాడు. ఇది మనలో చాలామందికి అపోహ ఉంది. అపోహ కాదు, ఒక విధంగా చెప్పాలంటే అది నిజం కూడా. బట్ ఇక్కడ చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోన్ని బుక్ చేశారు, ఇందులోని అమెజాన్లో బుక్ చేశారు. మీరు బుక్ చేయడం వల్ల వాడికి ఆర్డర్ వెళ్తుంది, అమెజాన్ వాడికి. అతను ఏం చేస్తాడంటే ఎవరైతే మీరు ఏదైతే మొబైల్ బుక్ చేశారో ఆ కంపెనీ వాడితో మాట్లాడతారు. బ్రదరు, ఇలాగా మనకు ఒక ఆర్డర్ వచ్చింది, పలానా మొబైల్ కావాలంట, అది మీ దగ్గరే ఉంది. సో నేను నా సింబల్ ఇస్తాను, నా అమెజాన్ సింబల్ ఇస్తాను, మీరు అందులో ప్యాక్ చేసి మీరు ప్యాకింగ్ చేసేసి అందులో ఫిక్స్ చేసి పలానా అడ్రస్ దానికి మీరు పంపించండి అని చెప్పేసి వీడు ఉంటాడు. అంటే నిలబడి ఉంటాడు, అంతేగాని వీడు తయారు చెయ్యడు, వీడికి సంబంధం లేదు. కానీ సంబంధం ఉంది ఆ విషయంలో. సో అందుకనే ఏవైనా తేడాలు జరిగితే రిటర్న్ ఆప్షన్ అందుకే ఇస్తారు. ఫ్లిప్కార్ట్లో కూడా అంతే, మింత్రాలో కూడా అంతే, మీషోలో కూడా అంతే. వీళ్ళు కేవలం ఒక బ్రిడ్జి, ఒక వారిదిగా మాత్రమే పనిచేస్తారు. యువతల వారికి అవసరమైనది అవతల వారికి పంపిస్తారు, అవతల వారికి అవసరమైనది యువతల వారికి పంపిస్తారు. అంతేగాని వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు. మధ్యలో ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. మనం ఏమనుకుంటామంటే వీళ్ళే తయారు చేసి వీళ్ళే అమ్మేస్తున్నారు అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామో ఇది నచ్చలేదో మనం ఎందుకు తీసుకున్నాం? మన అవసరం వచ్చి తీసుకున్నాం. ఎందులో తీసుకున్నాం? మనం ఏదైతే సంస్థను చూసుకున్నామో ఆ సంస్థలో చూసుకున్నాం. సో మనకు నచ్చలేనప్పుడు నేను బుక్ చేసింది పలానా సంస్థ ద్వారా కాబట్టి ఆ సంస్థ నాకు రీఫండ్ ఇవ్వాలి అని అనగానే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరైతే పంపించారో వాళ్ళకి సారీ సార్, వాళ్ళకి ఇది నచ్చలేదంట, వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు, సో మీరు అది రిఫండ్ అయితే ఇచ్చేయండి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి పంపించేసి వాళ్ళ నుంచి రీఫండ్ తీసుకుంటారు. తీసుకున్న రిఫండ్ ఏదైతే ఉందో అది కస్టమర్కి పంపించేస్తారు అన్నమాట. మ్యాక్సిమం 2 or 3 డేస్లో పంపించేస్తారు. ఇక్కడ వరకు కథ సుఖాంతం. అందరికీ కూడా ఎవరికి అనుమానాలు ఉండవు. ఈ ఏదైతే పేరు ఉన్నాయో బ్రాండెడ్స్, అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ముందు అయితే చెప్పానో అవన్నీ కూడా బ్రాండెడ్, అందులో బుక్ చేసుకోవచ్చు. ఏవైనా తేడాలు జరిగితే, ఏమైనా బాగోకపోయినా నచ్చలేకపోయినా మనం రిటర్న్ పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో బుకింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నామో, ఎక్కువ బుక్ చేయడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఫ్రాడ్గాళ్ళు ఎవరైతే మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు కూడా సిద్ధపడిపోయారు, రెడీ అయిపోయారు అనమాట. ఖచ్చితంగా మనం మోసం చేయాలి, ఇదొక ప్లాట్ఫాము. నేను ముందు ఏవైతే ప్లాట్ఫామ్స్ చెప్పాను కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ వీటిలో బుక్ చేయడం సేఫ్టీ. తేడాలు జరిగితే రిటర్న్ మనకి అమౌంట్ వచ్చేస్తుంది. కొంతమంది అమాయకులు, కొంచెం వీటి గురించి అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ అయిపోయాయి కదా, అలవాటు అయిపోయాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసగాళ్ళు వాటిని ఎంచుకుంటున్నారు. మీరు చెప్పండి, యాపిల్ ఫోన్ ఎవడైనా 4,000 3,000కి ఇచ్చేస్తాడా? అమ్మాయిలకి అయితే ఇచ్చేస్తారు, కానీ కొంచెం బుర్రెట్ ఆలోచించిన వాళ్ళకి అయితే ఇవ్వరు. ఫాస్ట్ ట్రాక్ వాచ్ 2,000 3,000 ఉంటుంది. వీళ్ళు 199 రూపాయలకి అని చెప్పి లేబుల్ వేసేసి నీకు ఒక డిజైన్ పెట్టేసి చక్కగా వీడియో రూపంలో తీసేసి ఇది వాచ్ ఇది ఎట్టుకున్నాడు, ఎంత బాగున్నది, ఖచ్చితంగా మీరు తీసుకోండి అనగానే తీసేసుకుంటారు. కానీ అరే అసలు దాని కాస్ట్ ఎంత, అది వేలల్లో ఉంటుంది, 100లో ఎందుకు ఇస్తున్నాడు అని బుర్రెట్టు ఆలోచించిన వాళ్ళు లేరు, ఉన్నారు కొంతమంది. ఎక్కువ మంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి తెలుసు వాడు మనం మోసం చేస్తున్నాడని తెలుసు, అది రాదు అని తెలుసు, కానీ వస్తుందేమో, అవకాశాలు ఉన్నాయేమో, వస్తే అవకాశం మనం మిస్ అయిపోతామేమో
అన్న ఉద్దేశంలో చాలామంది తెలిసి కూడా వాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకడిని. మోసపోవడం అన్నది మానవ నైజం. మోసపోకపోతే ఆడు మనిషే కాదు. ఏదో సందర్భంలో జీవితంలో ఒక్కసారైనా మోసపోతాడు, తప్పదు. ఇది అనివార్యమైనది. ఓకే. అయితే ఒక్కసారి అయితే మోసపోవచ్చు, కానీ గడిగడికి మోసపోతే వాళ్ళని తెంగరోళ్ళు అని స్టాంప్ వేసి ఇస్తారనమాట. చాలామంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిల్లో బుక్ చేసి మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఇంకా మోసపోతున్నారు కూడా. ఇవేమవుతాయంటే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. నేను ముందు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ అమెజానే చూసుకుందాం. అమెజాన్ వాడికి సంబంధం ఉండదు, వాడు డీలప్ చేసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీరు అమెజాన్ వాళ్ళు కదా, మీరు పలానా ప్లాట్ఫామ్ నుంచి నిలబడి ఉన్నారు కాబట్టి మేము సేల్ చేస్తాం సార్, ఎవరైనా ఉంటే పంపించండి, ఆర్డర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. వీళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఈ రిక్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కూడా తప్పు కాదు, వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు ఫ్రాడ్ అయితే మ్యాక్సిమం ఆపేస్తారు కూడా, వీళ్ళు ఫ్రాడ్ కాదని. ఎప్పుడైతే కస్టమర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఒక సంస్థ తయారు చేసి పంపిస్తుంది వీళ్ళకి. ఒక్కసారి 2 సార్లు రిటర్న్ ఆప్షన్లు వచ్చాయంటే పర్వాలేదు. ఎక్కువ రిటర్న్లు అయిపోతున్నా, ఎక్కువ వాటి మీద కంప్లైంట్లు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో డీలర్షిప్ క్యాన్సిల్ చేసేసుకుంటారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ది ఎప్పుడు కూడా తప్పు అవ్వదు, మనం ఎంచుకున్న ప్రోడక్ట్ తప్పు అవుతుంది. పేరున్నది, రిటర్న్ ఆప్షన్లు ఉన్న ప్లాట్ఫామ్సే మీరు చూస్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ ఫేస్బుక్లో కానీ, ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈ ట్విట్టర్లో కానీ మీరు బుక్ చేసుకోవడం కానీ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు మోసపోయినట్టే లెక్క. సో దయచేసి నేను చెప్పింది వినండి. మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి వెరిఫై చేయండి. ఈ రిటర్న్ ఆప్షన్ అయితే ఉందా లేదా, ఇది కంపెనీ బ్రాండా కాదా. తక్కువ రేట్లు వచ్చేస్తానని బుక్ చేసుకుంటే మాత్రం నేను కాదు ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.